ఈరోజు ఆధ్వర్యంలో మరి ఉద్యోగులు రోడ్డునెక్కినారంటే మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మరి ఉద్యోగ సంఘం నాయకులకు, అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి గారికి, ఇక్కడ వచ్చినటువంటి సహకార పరపతి సంఘం ఉద్యోగస్తులకు మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మరి సహకార పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అనేక సమస్యలు అనేక సంవత్సరాల నుండి మరి ఏర్పడుతూనే ఉన్నాయి. మరి ఈరోజు ప్రభుత్వం మొత్తం నిద్రపోతుంది. ఈరోజు పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎట్టి చాకరీ చేస్తున్నారు తప్ప వారికి అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వం గుర్తింపు లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అనేక ఉద్యోగ సంఘాల నాయకులు మరి అనేక డిమాండ్లను ముందు పెడితే త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి 62 సంవత్సరాలు వయో పరిమితి ఎందుకు పెంచలేదని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మరి మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఈ రాష్ట్రంలో అవలంబిస్తే మరి రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులు పరిస్థితి ఏమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు మరి ఎక్కువ వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి మరి ఉద్యోగ సంఘాలకైతే మీరు వయో పరిమితి పెంచుతారు. మరి అతి చిన్న వయసులో నుంచి మరి సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలకు వయో పరిమితి ఎందుకు పెంచడం లేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సహకార పరపతి సంఘం ఉద్యోగులకు మరి బీమా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఎక్కడైనా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బీమాని మరి బీమా పథకాలను పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు బీమాని తీసుకొస్తారు. మరి పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మీకు కనిపించలేదా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించకుంటే రేపు వారి స్థితిగతులు ఏదో ఒక రీతిన వారి రోడ్డును పడాల్సినటువంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉద్యోగస్తులకు, పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు తక్షణమే బీమా సౌకర్యాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి మరి జీవిత భత్యాల విషయానికి వస్తే మరి ఇక్కడ రాసినారు అన్ని ప్లేకార్డులు డ్యూటీ పద్ధతులను రద్దు చేయాలని. మరి డ్యూటీ పద్ధతులను రద్దు చేసే విషయంలో మరి ఏళ్ల తరబడి మేము అడుగుతున్నాం, మీరు జాప్యం చేస్తున్నారు. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరపతి సంఘాల పైన నిర్ణయాలని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా మరి పరపతి సంఘాలు ఎన్నోసార్లు రోడ్డెక్కాయి. మరి ఆ ప్రభుత్వంలో కూడా మరి పరపతి సంఘాల డిమాండ్లను నెరవేర్చక మరి కాలయాపన చేస్తూ పూర్తిగా మీరు ఆ విధానాన్ని అవలంబించిన దానికే ఈరోజు మీరు ఇంట్లో కూర్చున్నారని చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, పరపతి సంఘాలకు మీరు సహాయ సహకారాలు అందించకుంటే, వారి డిమాండ్లను నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల ద్వారా కూడా మీకు తగిన గుణపాఠం నేర్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అంతేకాకుండా రాబోయే మరి సార్వత్రిక ఎన్నికల్లో మరి మిమ్మల్ని కూడా ఇంటికి కూర్చోబెట్టి ఇంటికే పరిమితం చేసి భజన చేపించే పరిస్థితులు ఏర్పడతాయి. తస్మాత్ ఈ ప్రభుత్వానికి జాగ్రత్త అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము పరపతి సంఘాలకు పూర్తి స్థాయిలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతుగా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా మేము వెన్నుదన్నుగా ఉంటాం. వారి సమస్యల కోసం ఆహ్వానించలు పోరాటం అలుపెరగకుండా పోరాటాలను సలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి పరపతి సంఘం ఉద్యోగులకు మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.